అండి అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అడ్డా ఇన్ తెలుగు మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి దాదాపుగా 85 రోజులు అయితే అవుతుందండి. సో దాదాపుగా 3 months అనేది మన వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేయలేకపోయాం. సో కొంత వర్క్ ప్రెజర్ అనేది నాకు ఉందండి. సో అందువల్ల నాకు టైం అనేది కుదరడం లేదు. నేను రెగ్యులర్ గా చూస్తున్నాను ఈ జాబ్స్ ఏం పడ్డాయి అవన్నీ. సో అవన్నీ తెలిసినా నేను వీడియో చేయడానికి టైం అనేది నాకు కుదరట్లేదండి, కొంచెం వర్క్ వల్ల. సో ఇక నుండి రెగ్యులర్ గా నాకు వర్క్ ప్రెజర్ ఉన్నప్పటికీ నైట్ టైం వీడియోస్ చేసి మార్నింగ్ అప్లోడ్ చేస్తానండి. సో ఎవరైతే ఇంతవరకు నన్ను నమ్మి ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ 3 months మన వీడియో పెట్టకపోయినా ఎవరో కూడా అన్సబ్స్క్రైబ్ చేయలేదు. సో ఓపిక్ గానే ఉన్నారు. సో అందుకోసమే నేను నా వర్క్ ఎంత వరకు ఉన్నప్పటికీ సరే, కొంచెం ప్రెజర్ ఉన్నప్పటికీ అయినా సరే, నేను నైట్ టైం వీడియోస్ రికార్డ్ చేసి మార్నింగ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పటిలాగే ఇంతకుముందు నన్ను ఎలాగైతే ఫాలో అయ్యారో, సో ఇప్పుడు కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. మీకు రెగ్యులర్ గా వీడియోస్ అనేది ఖచ్చితంగా నేనైతే పెట్టడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనకి ఒక నోటిఫికేషన్ తో అయితే ముందుకు వచ్చానండి. ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF అంటారండి. మనకి ట్రేడ్స్ మ్యాన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ CRPF మనకి భారీగా మనకి ట్రేడ్స్ మ్యాన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఆ తరహాలోనే మనకి CISF ట్రేడ్స్ మ్యాన్ అయితే రిలీజ్ చేశారు. కాకపోతే చాలా తక్కువ పోస్టులు అండి, 1161 పోస్టులు. సో తక్కువ పోస్టులు ఉన్నాయి కదండి, మీరు నిరాశ చెంది పోస్టులకి అప్లై చేయకుండా ఉండిపోకండి, అప్లై చేయండి. సో మిగతా పోస్ట్ తో చూసుకుంటే మనకి CISF అనేది కొంచెం ఉద్యోగం అనేది కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. మన యొక్క ఫ్యామిలీ అనేది, కుటుంబం అనేది బాగుంటుంది. సో శాలరీ అనేది మిగతా కానిస్టేబుల్ కి ఏ విధంగా వస్తుందో అదే విధంగా మనకి ఈ యొక్క CISF ట్రేడ్స్ కి సంబంధించిన కానిస్టేబుల్ కూడా ఒకే రకమైన బేసిక్ పే అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి బేసిక్ పే వచ్చేసరికి లెవెల్ 3 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల వరకు మనకి పే స్కేల్ అనేది ఉంటుందండి. సో శాలరీ అనేది ఇంచుమించు యాజిటీస్ గా మనకి కానిస్టేబుల్ పే వస్తుంది. అంటే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉంటారు కదా, సో ఆ యొక్క పే స్కేల్ ఉంటుంది. సో మనకి శాలరీ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. సో మనకి ఆల్రెడీ ఆన్లైన్ అనేది అప్లికేషన్ ఆన్లైన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఈ మంత్ మార్చి 5వ తేదీ నుండి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 3వ తేదీ వరకు మనకి లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయకండి, మీరు త్వరగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుందండి. సో చాలా మంది కొంత డౌట్స్ లో ఉన్నాయి, అంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలా లేదా ఏమైనా ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలా. సో ఎటువంటి ట్రేడ్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఆ ట్రేడ్ కి సంబంధించిన ప్రాక్టికల్ స్కిల్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వంట చేయడం తెలిసి ఉండాలి. ఆ వంటకి వాడే వస్తువులు అన్ని మీకు నాలెడ్జ్ అనేది వస్తే సరిపోతుందండి. ఆల్రెడీ ఈ యొక్క ట్రేడ్స్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మనకి నెక్స్ట్ మంత్ 3వ తేదీ కల్లా సర్టిఫికేట్ వచ్చి ఉండాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసరికి 21,700 నుండి 69,100 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి కుక్కు, కాబ్లర్, టైలర్, బార్బర్, వాషర్ మ్యాన్, స్వీపర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మాలీ, వెల్డర్, చార్జ్మెన్, అలాగే అటెండర్. సో ఇవన్నీ కలిపి మనకి 1161 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టులు వచ్చరికి మేలు అండ్ ఫీమేల్. మేల్ క్యాండిడేట్లకి 945 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్లకి 103 పోస్టులు అయితే మనకి ఉన్నాయండి. ఈ యొక్క పోస్టులు అనేది మనకి జోన్ వైజ్ గా డివైడ్ చేయడం జరిగింది. మనకి మన జోన్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జోన్ వచ్చేసరికి సౌత్ జోన్ కింద వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇవి వచ్చేసరికి మనకి సౌత్ జోన్ కింద వస్తుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు చూసుకోండి. దీనికి సంబంధించిన PDF కూడా మీకు నోటిఫికేషన్ PDF లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క వేకెన్సీస్, మీ యొక్క కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి, ఉంటే ఒక 5 మార్కులు కలుస్తాయండి. సో అంతే తప్పించి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేస్తానని ఉండకండి. సో కొంతమంది తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చూస్తున్నారు. సో తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ కూడా అప్లై చేయండి. ఎందుకంటే మనకి మిగతా కోర్స్ లో చూసుకుంటే CISF ట్రేడ్స్ మ్యాన్ అనేది కొంచెం వర్క్ అనేది
కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. మిగతా కోర్సుతో పోసుకుంటే సిఎస్ఎఫ్ అనేది కొంచెం రిస్క్ ఎక్కువ కాబట్టి బాగుంటుంది, మన ఫ్యామిలీ అనేది బాగుంటుందండి. సో ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో మీరైతే అప్లై చేసుకోవడానికి ముందుకైతే వెళ్ళండి. సెలక్షన్ ప్రొసీజర్ గురించి చూద్దామండి. మనకి ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోవడానికి 100 రూపాయలు ఫీజు అయితే అవుతుందండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారో, ఎక్సైజ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకైతే 100 రూపాయలు ఫీజు మినహాయింపు ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా 100 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రొసీజర్ కి పిఈటి, పిఎస్టి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ అండి. పిఈటి, పిఎస్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతాయి. దాని తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుక్ పోస్ట్ పెడితే కుక్ సంబంధించిన పోస్ట్ ఉంటుంది, కాపులర్ పెడితే కాపులర్, మీ యొక్క ఏ ట్రేడ్ పెట్టారో ఆ ట్రేడ్ సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సో ఇదండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మాత్రం మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ ట్రేడ్కి అయితే పెట్టాలనుకుంటున్నారో, టైలర్ కానీ, సో మీకు ఏ ట్రేడ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ట్రేడ్ సంబంధించిన వర్క్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలండి. కుక్ అయినా, టైలర్ అయినా, కార్పెంటర్ అయినా, సో ఏదైనా సరే 10th క్లాస్ సర్టిఫికేట్ తో పాటు మీకు ఆ వర్క్ అనేది తెలిసి ఉండాలి. చేసి అక్కడ మీకు ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎవరైతే అంటే మనకి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు జనరల్ ఏజ్ అండి. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ క్యాండిడేట్ ఉన్నారో మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అప్లికేబుల్ అవుతుందండి. ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ సడలింపు ఉంటుంది. అలాగే ఓబీసీ వారికి అయితే 3 సంవత్సరాలు సడలింపు అయితే ఉంటుందండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. హైట్ వచ్చేసరికి ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉన్నారో వారైతే షెడ్యూల్ ట్రైబ్స్ మినహాయించి మిగతా అందరికీ కూడా మేల్ క్యాండిడేట్ కి 170 సెంటీమీటర్స్ హైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్ నార్మల్ ఉండాలి, 5 సెంటీమీటర్లు బ్రీతింగ్ వచ్చాక ఉండాలండి. మొత్తం మనకి 85 అయితే రావాలండి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్లకి ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ మినహాయించి మిగతా అందరికి కూడా 157 సెంటీమీటర్స్ అయితే హైట్ అనేది వీరికి ఫీమేల్ క్యాండిడేట్లకి ఉండాలండి. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ కి అయితే ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళకి హైట్ వచ్చేసరికి 162.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసరికి 76 సెంటీమీటర్లు అయితే నార్మల్ ఉండాలి. అలాగే 5 సెంటీమీటర్లు బ్రీతింగ్ అయితే రావాలండి. వాళ్ళకి 5 సెంటీమీటర్లు మొత్తం మనకి 81 వస్తే సరిపోతుంది. అలాగే ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నారో వారికి 150 సెంటీమీటర్లు ఉంటే వారికి సరిపోతుందండి. సో ఇదండి మనకి హైట్ చెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి మనకి 1.6 km రేస్ అయితే ఉంటుందండి. 6 నిమిషాల 30 సెకండ్స్ లో మేల్ క్యాండిడేట్లు అయితే వేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసరికి 800 మీటర్లు వచ్చేసరికి 4 నిమిషాల్లో ఏదైతే పూర్తి చేయాల్సి ఉంటుందండి. సో మనకి మొదటగా అయ్యేది వచ్చేసరికి అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. అప్లికేషన్ పెట్టిన తర్వాత అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి మనకి హైట్ చెస్ట్ 1.6 రన్నింగ్ అయితే అవుతుందండి. ఈ 3 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ అయితే అవుతుందండి. సో ట్రేడ్ సంబంధించిన టెస్ట్లు ఏ విధంగా జరుగుతాయి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. సో ట్రేడ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని అప్లై చేయకుండా ఎవరైతే ఉండకండి, అప్లై అయితే ఖచ్చితంగా చేసుకోండి. సో దీనికి సంబంధించిన మీకు పూర్తి వివరాలండి మన ఛానల్లో ఇంకా అప్డేట్ అనేది ఇస్తూ ఉంటానండి. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.